నమస్తే అండి. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ కరాటే మాస్టర్ సైదుల్ గారు ఉన్నారు. సెప్టెంబర్ 29వ తారీఖున మిర్యాలగూడలో నేషనల్ లెవెల్ కరాటే అండ్ కుంఫు ఛాంపియన్షిప్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ పోటీలకి సంబంధించినటువంటి వివరాలని వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, సెప్టెంబర్ 29వ తారీఖు మీ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో కరాటే పోటీలు నిర్వహిస్తున్నారు, అది కూడా నేషనల్ లెవెల్లో. వాటి గురించి మీ మాటలు. మనం మా మిర్యాలగూడ పట్టణంలోనే గతంలో నేను స్టేట్ చేశాను, తర్వాత నేషనల్ కూడా చేశాను. ఈసారి కూడా ఈ నెల అంటే సెప్టెంబర్ 29వ తారీఖు 2024 సంవత్సరంలో, అంటే గ్యాప్ మధ్యలో చాలా వచ్చింది, 7-8 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అక్కడ ఇంత గ్యాప్ ఇచ్చినా సరే కొంతమంది మాస్టర్లు ఉన్నా సరే ఎవరు కూడా అక్కడ టోర్నమెంట్ పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఖర్చులకు భయపడి, అంటే వాళ్ళు ఇదని కాదు, ఖర్చులకు భయపడి అక్కడ స్పోర్ట్స్కు ఎంకరేజింగ్ లేకపోవటం వల్ల అలా జరుగుతుంది. ఈసారి నేను ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అలాగే మన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, ఆయన సహాయ సహకారాలు మాకు చాలా పుష్కలంగా ఉన్నాయి, ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మంచిగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అదే కోణంలో మాస్టర్లు కూడా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు, ముందుకు వస్తారు, మంచి మంచి టీంలు వస్తాయి. ఆల్ జిల్లాల నుంచి కూడా, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా మంచి మంచి టీంలు వస్తున్నాయి. చాలా గ్రాండ్ సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ కూడా ఈ టోర్నమెంట్కు ఇక్కడ లోకల్లో మిర్యాలగూడలో కానీ చుట్టుపక్కల కానివ్వండి, తర్వాత ఇతర జిల్లాలలో కానివ్వండి, పేరెంట్స్ కూడా ఎంకరేజింగ్ చేసేసి వాళ్ళ పిల్లల్ని కంపల్సరీ పార్టిసిపేషన్ చేయాలి, వాళ్ళ టాలెంట్ ఏందో తెలవాలంటే ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేస్తే తెలుస్తుందని చెప్పేసి వారికి పేరెంట్స్ కూడా తెలియజేస్తూ, మరి అలాగే గెలిచిన విన్నర్స్కు సర్టిఫికేట్స్ కానివ్వండి, మెడల్స్ కానివ్వండి, చాలా డిగ్నిటీలో చేసేస్తున్నాము. తర్వాత పిల్లలకు భోజన సౌకర్యం కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, అన్ని విధాలుగా మేము వాళ్ళకు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎప్పుడు కూడా టోర్నమెంట్ పెడితే సుమన్ సార్ మిమ్మల్ని బాగా సహకరిస్తూ ఉంటారు. మరి ఈసారి కూడా సార్ సహకారం ఎంతవరకు? అన్నయ్య చిన్నప్పటి నుంచి అన్నయ్య సుమన్ గారు, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. ఆయన లేకపోతే అసలు నేను ఏమీ చేయలేను. నేను ఏంటంటే నమ్మిన బంటులాగా ఆయనకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గర నేను అలాగే పేరు తెచ్చుకున్నాను. ఇంకా నేను చచ్చిపోయేంత వరకు కూడా ఆయనకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను, ఆయన దగ్గర అలాగే ఉంటాను. ఈసారి సేమ్ అదే కోణంలో మా ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు కూడా మనకు అలాగే సహకరిస్తుండు. మంచి సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను, కావాలని చేస్తున్నాను. దీనికి చీఫ్ ఆర్గనైజర్గా రామకృష్ణ నాయక్ ఎంతో కష్టపడే వ్యక్తి, మీ అందరికి కూడా తెలుసు. ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు. అతను భుజాల మీద వేసుకొని మొత్తము బరువు బాధ్యతలు, నేను ఒక్కోసారి కొంచెం పొలిటికల్గా పడి అటు ఇటు పళ్ళ మీద పడ్డా సరే మొత్తము అతను దగ్గరుండి అన్ని భుజాల మీద వేసుకొని సక్సెస్ చేస్తానికి ముందుంటుంటారు రామకృష్ణ నాయక్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. Please subscribe Kalyani All Rounder YouTube channel.